మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమెన్. ఫిబ్రవరి నెల 4వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేళ్ళు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. గాలి ఓడల్లో విమానాలు రాకముందు ఇవి ఉండేవి. ప్రయాణం చేసేవాళ్ళు నేర్చుకునే మొదటి కిటుకు ఏమిటంటే ఓడని ఎప్పుడు గాలికి ఎదురుగా నడపాలి. ఆ గాలి ప్రవాహాలు ఓడని పైకి తీసుకెళ్తాయి. ఈ సూత్రాన్ని వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? పక్షులు వాళ్ళకి నేర్పినాయి. పక్షి ఏదో సరదాకి ఎగిరేటప్పుడు గాలి వాలులో ఎగురుతుంది. కానీ ఏదన్నా ప్రమాదం ఎదురైతే అది వెనక్కి తిరిగి గాలికి అభిముఖంగా ఎగరడం వల్ల ఎత్తుకి ఎగిరి తప్పించుకుంటుంది. శ్రమలు దేవుని ఎదురుగాలులే. వ్యతిరేకంగా వీచే గాలులు, పెనుగాలులు కూడా ఇంతే. అవి మానవ జీవితాలను దేవుని వైపుకి ఎగరేసుకొని తీసుకుపోతాయి. ఎండాకాలంలో కొన్ని రోజులు చాలా ఉక్కగా ఉండి ఆకైనా కదలక ఊపిరి తీసుకోవడమే కష్టమైనట్టుగా ఉంటుంది. అయితే దూరాన నీలాకాశంలో చిన్న మబ్బు కనిపిస్తుంది. అది పెరిగి పెరిగి పెద్దదై ఆకాశమంతా కమ్ముకుంటుంది. గాలివాన, మెరుపులు, ఉరుములు వ్యాపిస్తాయి. భూమంతటిని తుఫాను కమ్ముకుంటుంది. వాతావరణం అంతా మంచు కడిగిన మల్లెపువ్వులా అవుతుంది. గాలి కొత్త జీవంతో ఉట్టిపడుతుంది. ప్రపంచమంతా నవనవలాడుతూ కనిపిస్తుంది. మానవ జీవితం కూడా ఈ పద్ధతిలోనే నడుస్తుంది. తుఫాను వచ్చినప్పుడు వాతావరణం మారిపోతుంది. స్వచ్ఛమై, పరిశుద్ధమై, క్రొత్త జీవాన్ని సంతరించుకొని పరలోకంలో కొంత భాగం భూమికి దిగివచ్చిందా అనిపిస్తుంది. ఆటంకాలు వస్తే మనం పాటలు పాడాలి. సముద్ర విశాలం మీదికి గాలి వీస్తున్నప్పుడు శబ్దమేమీ రాదు, కానీ గాలికి కొబ్బరి చెట్లు అడ్డుపడినప్పుడే వింత ధ్వనులు వస్తాయి. పిల్లన గ్రోవిలో నుండి బయటికి వస్తున్న గాలిని వేలితో మూసినప్పుడే సంగీత మాధురి మన చెవిన పడుతుంది. నీ ఆత్మను జీవితపు అడ్డంకులకు ఎదురుగా ప్రవహింపజెయ్యి. బాధలనే క్రూరమైన అరణ్యాల గుండా చిన్న చిన్న చిరాకులకి వ్యతిరేకంగా ప్రవహించనియ్యి. అది కూడా పాటలు పాడుతుంది. గాలిలో ఊగుతూ అలవోకగా కొమ్మపై దిగుతుంటే, బరువుకి కొమ్మ విరిగి పడుతుంటే పక్షికి తెలిసిపోతుంది తను క్షేమంగా ఎగిరిపోగలనని, తనకి రెక్కలున్నాయని. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేళ్ళు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. శ్రమలనేవి నీవు పంపించే ఎదురుగాలులే అని ప్రభువా తెలుసుకుంటూ వచ్చాం తండ్రి. ఇవి మా జీవితాలను నీ వైపుకి ఎగరేసుకొని పోతాయని చెప్పేసి, ఉన్నత స్థలాలను ఎక్కిస్తాయని చెప్పి ఈ దిన వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం ప్రభువా. ఏడాదిలో సెలవు నుంచిన నీ బిడ్డలు ఎవరెవరైతే ప్రభువా శ్రమలనే ఎదురుగాలు వారికి తగులుతున్నాయో ఇవన్నీ కూడా వారిని ఉన్నత స్థలాలకు తీసుకెళ్తాయని, ఉన్నత స్థలాల మీదకి ఎక్కిస్తాయని చెప్పి అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వాటిని అన్నింటినీ ధైర్యంగా నీ వైపు చూస్తూ ఎదుర్కొనే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని వేడుకొంచున్నాం. మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.